మార్చి 8 మనకు మహాశివరాత్రి. ఈ మహాశివరాత్రి తిథి రోజున మర్చిపోకుండా దీన్ని మీ దగ్గర పెట్టుకోండి. ఇలా పెట్టుకోవడం వల్ల ఏంటంటేనండి డబ్బు వస్తుంది. కారు, ఇల్లు, ఉద్యోగం అలానే కాకుండా మీకు కోరుకున్నంత ఐశ్వర్యం ఆ పరమశివుడే అందిస్తాడు. అలాగే కాకుండా ఏంటంటేనండి మీరు చేసే ప్రతి పనిలో కూడా ఏంటంటే సక్సెస్ని చూడగలుగుతారని మనం చెప్పుకోదగ్గ విషయం అనమాట. కాబట్టి మర్చిపోకుండా చక్కగా ఈ యొక్క వస్తువుని మీ దగ్గర పెట్టుకోండి. అలా పెట్టుకోవడం వల్ల చాలా అద్భుతమైన ఫలితం వస్తుందన్నమాట. మనకు మార్చి 8వ తేదీన ఏంటంటే పరమ పవిత్రమైన మహాశివరాత్రి. ఈ శివరాత్రి తిథిని మనం పరమ పవిత్రంగా అంటే జరుపుకుంటూ ఉంటాము. శివాలయానికి వెళ్ళటము, అభిషేకం చేయటము, అలానే కాకుండా ఉపవాసము ఉండటము, జాగరణ చేయటం, ఇలా ఏంటంటే గొప్ప పర్వదినంగా జరుపుకుంటాము. ఇక ఆ తర్వాత ఏంటంటే శివరాత్రిని మనం ఘనంగా జరుపుకుంటాము. దేశవ్యాప్తంగా కూడా శివరాత్రిని జరుపుకుంటారు. ఈ రోజండి ఖచ్చితంగా చాలా మంది కూడా ఉపవాసం ఉంటారు. అలాగే కాకుండా శివభక్తులకు ఏంటంటే ఇది ఒక గొప్ప పర్వదినం అనమాట. అందరూ కూడా ఏంటంటే పండగని సెలబ్రేషన్ చేసుకుంటారు. అలాగే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక శివాలయాలన్నీ కూడా ఏంటంటే భక్తులతో కిటకిటలాడుతూ ఉంటాయి. చక్కగా అభిషేకాలు చేయటాలు, అలానే కాకుండా శివ అంటే పారాయణం, అలాగే వచ్చేసి చక్కగా నిష్ట నియమాలతో ఏంటంటే శివరాత్రి పండుగను జరుపుకుంటాం కదా. అంతటి పవిత్రమైన ఈ తిథి రోజున ఎవరైతే మర్చిపోకుండా దీనిని అంటే ఈ యొక్క వస్తువుని మీ దగ్గర పెట్టుకుంటారో వారికి అదృష్టము, ఐశ్వర్యముతో పాటు చాలా అద్భుతమైన రిజల్ట్ కూడా రావడానికి అవకాశం ఉంటుంది అని మనకు పండితులు చెబుతున్నారన్నమాట. కాబట్టి మీ సుడి తిరగాలన్నా, మీకు అన్ని కూడా మీరు అనుకున్నవన్నీ కూడా మీ సొంతం కావాలన్నా సరేనండి, ఖచ్చితంగా ఈ యొక్క వస్తువుని మీ దగ్గర పెట్టుకోండి. అలా పెట్టుకోవడం వల్ల చాలా అద్భుతమైన ఫలితాన్ని అయితే మీరు చూస్తారు. అది చూసేసి ఆశ్చర్యపోతారు. కొంతమందికి ఏంటంటేనండి ధనం రావాలని ఉంటుంది, అయినప్పటికీ కూడా డబ్బు రాక చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు కదా. అలాంటి వాళ్లకు డబ్బు రావడానికి అవకాశం ఉంటుంది. ఐశ్వర్యం కావాలని కోరుకుంటూ ఉంటారు, ఐశ్వర్యం కూడా లేక ఇబ్బంది పడిపోతూ ఉంటారు కదా. అలాంటి వాళ్లకు కూడా ఏంటంటే ఐశ్వర్య ప్రాప్తి కలగడానికి అవకాశం ఉంటుంది. దానికి తోడు ఇంకొకటి ఏంటంటే గనక ఇల్లు కొనాలనుకుంటారు, ఇల్లు కొనలేకపోతున్నారు. అలాంటి వాళ్లకు కూడా కోరుకున్నది జరగటానికి కూడా అవకాశం ఉంటుంది. అన్ని విధాలుగా కూడండి ఆ పరమశివుడే తోడుండి మనకన్నీ కూడా నీడలాగా మనకన్నీ ప్రసాదిస్తాడని మనకు పండితులు చెబుతున్నారు. కాబట్టి ఖచ్చితంగా మీరు ఏంటంటేనండి ఈ యొక్క వస్తువుని మీ దగ్గర పెట్టుకోండి. అలా పెట్టుకోవడం వల్ల మీకు మంచి జరుగుతుంది. ఇదేంటంటేనండి శాస్త్రాల్లో చెప్పబడ్డది సిద్ధ పరిహారం అని మనం చెప్పుకోదగ్గ విషయం అనమాట. ఇది సిద్ధించిన పరిహారం, చాలా మంది కూడా దీన్ని చేస్తారు. అందరూ కూడా ఏంటంటేనండి శివరాత్రి తిథి రోజున మర్చిపోకుండా ఈ వస్తువులని వారి దగ్గర పెట్టుకుంటారని శాస్త్రాలు చెబుతున్నాయి. కాబట్టి ఈ వస్తువుని మీ దగ్గర పెట్టుకోవడం వల్ల మీకంతా కూడా మంచి జరిగి మంచి శుభ ఫలితం అనేది వస్తుందన్నమాట. మీ జీవితం అనేది మారిపోవటం అనేది జరుగుతుంది అని మనకు పురాణ గ్రంథం చెబుతుందన్నమాట. అలానే సిద్ధ శాస్త్రంలో కూడా చెప్పబడింది అని మనం చెప్పుకోదగ్గ విషయం అనమాట. కాబట్టి ఏంటంటేనండి మర్చిపోకుండా ఈ వస్తువులని మీ దగ్గర పెట్టుకోండి. అలా పెట్టుకోవడం వల్ల చాలా అదృష్టము, ఐశ్వర్యం అనమాట. ఇవన్నీ కూడా ఏంటంటే మన ఇంట్లో ఉండేటివి, మన ఇంట్లో అంటే మనం సొంతంగా మన ఇంట్లో మనం పెట్టుకునేటివి అనమాట. కాబట్టి ఈ వస్తువులను మనం పెట్టుకోవడం వల్ల చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుందన్నమాట. అలాగే కాకుండా ఏంటంటేనండి రాజకీయంలో రాణించాలన్నా, చక్కటి పోటీ పరీక్షల్లో మీరు చక్కగా నిలబడాలన్నా, అలానే కాకుండా మీరు అంటే చక్కటి ఉద్యోగము, ప్రమోషన్స్, అలాగే కాకుండా వివాహము, ఇవన్నీ కూడా మీకు జరగాలి, తప్పకుండా సిద్ధించాలి, మంచి శుభ ఫలితం రావాలి, మీ జీవితం అనేది మారిపోవాలనుకునేవారు ఖచ్చితంగా చేయాల్సిన పరిహారము పరమ పవిత్రమైన ఈ తిథి రోజున గనక మీరు చేసినట్టయితే మీకు చాలా మంచి రిజల్ట్ వస్తుందని మనకు పండితులు కూడా చెబుతున్నారన్నమాట. చాలా మంచి రిజల్ట్ రావాలి, చాలా అద్భుతమైన ఫలితం మేము పొందాలి అనుకునేవారు ఖచ్చితంగా ఈ పరిహారం చేయండి. అలా చేయటం వల్ల చాలా వరకు కూడండి పరిహారం సిద్ధిస్తుంది, ఫలితం వస్తుంది, మీరు అనుకున్నది మీ దగ్గరికి రావడానికి అవకాశం ఉంటుందన్నమాట. అందులో ఐశ్వర్యం కోసం కూడా చేయొచ్చు, ఉద్యోగం కోసం, ప్రమోషన్ కోసం, అలాగే వివాహం కోసము, రాజకీయాలలో రాణించటం కోసము, అలానే కాకుండా మనం ఏంటంటేనండి చక్కగా నలుగురిలో పేరు ప్రతిష్టతతో పాటు డబ్బు, గౌరవాన్ని కూడా రప్పించుకోవటానికి ఉపయోగపడే పరిహారం అని మనకు పండితులు చెబుతున్నారనమాట. కాబట్టి ఏంటంటే నిష్ట నియమముతో ఈ పరిహారం అనేది ఖచ్చితంగా ఆచరించండి. ఇలా ఆచరించేసి ఫలితం అనేది పొంది చూడండి. ముఖ్యంగా మనకు కావాల్సింది పెద్దగా ఏమీ లేదు, మన ఇంట్లో ఉండే అంటే పోపుల డబ్బాలో ఉండే వస్తువులని మనం చెప్పుకోదగ్గ విషయం అనమాట. ముందుగా అందులో ఏంటంటేనండి ఇక్కడ చూయించే వస్తువులు కావాలన్నమాట. ఇవేంటంటేనండి పరమ పవిత్రమైనవి, చాలా శక్తివంతమైనవి, చాలా శక్తితో కూడుకొని ఉంటాయి. కాబట్టి వీటిని మన దగ్గర పెట్టుకోవడం వల్ల మనకంతా కూడా మంచి జరుగుతుంది, చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది అని మనం చెప్పుకోదగ్గ విషయం అనమాట. 5 యాలకులు, 5 లవంగాలు, అలానే కాకుండా పటిక చిప్స్. ఇవేంటంటేనండి పటిక చిప్స్, ఇవేంటంటే దేవుడికి మనం అంటే నైవేద్యంగా కూడా పెడుతూ ఉంటారు. అలాగే కాకుండా ఏంటంటే ఈ పటిక చిప్స్ మనం నార్మల్గా ఏంటంటే షాప్లలో, పూజా స్టోర్స్లో, కిరాణం షాప్స్లో ఎక్కడైనా దొరుకుతాయండి. వీటిని తెచ్చుకోండి. ఒక 5 కావాలన్నమాట. 5 పటిక చిప్స్, 5 యాలకులు, 5 లవంగాలు, కాస్తంత కుంకుమ పువ్వు. కుంకుమ పువ్వు కొద్దిగా తీసుకుంటే సరిపోతుంది. 2
2 రెబ్బలు అయితే సరిపోతుందన్నమాట. చాలా మంచి రిజల్ట్ వస్తుందండి. ఇది మన దగ్గర మనం శివరాత్రి తిథి రోజునైనా సరే పెట్టుకోవచ్చు, అంతకంటే ముందు రోజు కూడా మనం పెట్టొచ్చు. ఎందుకంటేనండి ఇలా పెట్టుకోవడం వల్ల ఏంటంటే మనం ఉద్యోగంలో రాణించడానికి, చక్కటి ఐశ్వర్యాన్ని పొందటానికి, పరమశివుడి యొక్క అనుగ్రహాన్ని పొందటానికి, దైవానుగ్రహం మనకు కలగటానికి, అలానే కాకుండా వివాహం కుదరక చాలా మంది కూడా బాధపడిపోతూ ఉంటారు, ఇబ్బంది పడిపోతూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళకి వివాహం కుదరటానికి, అలానే కాకుండా కోరుకున్న వారితో వివాహం జరగటానికి, చక్కగా పరీక్ష పోటీల్లో రాణించడానికి, ఇల్లు కట్టుకోవడానికి, కావలసినంత డబ్బుని మనం సొంతం చేసుకోవటానికి, ధనాన్ని మనం సంపాదించుకోవటానికి, ధన ఆదాయాన్ని పెంచుకోవటానికి ఇలా మనం చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయని మనం చెప్పుకోదగ్గ విషయం అనమాట. ఇది చాలా శక్తివంతమైన పరిహారం, చాలా శక్తితో కూడుకొని ఉంటుంది. కాబట్టి దీన్ని ఒక విధి విధానంగా కనుక మనం ఆచరించుకున్నట్టయితే చాలా మంచి రిజల్ట్ వస్తుందండి. అది చూసి మీరు ఆశ్చర్యపోవటం అనేది కూడా జరుగుతుంది అని మనకు ఏంటంటే సిద్ధశాస్త్రం చెబుతుందన్నమాట. శాస్త్రాల్లో ఈ పరిహారానికి చాలా ప్రాధాన్యత ఇస్తారు. కాబట్టి దీన్ని మన దగ్గర పెట్టుకోవడం వల్ల మనకంతా కూడా మంచి జరుగుతుందని మనం చెప్పుకోదగ్గ విషయం అనమాట. ఇవన్నీ కూడా పరమ పవిత్రమైనవి, చాలా శక్తివంతమైనవి. యాలకులు, లవంగాలు ధనాన్ని ఆకర్షించి మనకు ఉండే సమస్యలు తీరుతాయి. ఈ పటిక చిప్స్ ఏంటంటే దైవ అనుగ్రహాన్ని మనకు కలగజేస్తుంది, చాలా అద్భుతమైన ఫలితాన్ని తెచ్చిపెడుతుంది, మనం కోరుకున్నది మన సొంతం అయ్యేలాగా చేస్తుంది అనమాట. కుంకుమ పువ్వు కూడా అండి చాలా చక్కగా ఉపయోగపడుతుంది. పరిహార పరంగా అయితే ఇది బెస్ట్ పరిహారంగా మనం చెప్పుకోదగ్గ విషయం. కాబట్టి ఖచ్చితంగా ఏంటంటే ఈ యొక్క శివరాత్రి తిథి రోజున మర్చిపోకుండా ఇలా ఆచరించండి. ఇదే రోజు ఎందుకు చేయాలండి అంటే కనుకనండి మనకు శుక్రవారం పండగ పర్వదినం, చాలా శక్తివంతమైనది కదా. కాబట్టి ఈ రోజు చేయటం వల్ల మనకు బాగా కలిసి వస్తుందని కూడా మనకు పండితులు చెబుతున్నారనమాట. పండితుల ప్రకారం ఏంటంటే ఈ పరిహారం చాలా శక్తివంతమైన పరిహారంగా పరిగణించబడుతుంది. కాబట్టి దీన్ని విధానంగా ఆచరించేసి మంచిగా ఫలితం పొందొచ్చు. చాలా అద్భుతమైన ఫలితం రావడానికి మనం ఏంటంటే ఈ పరిహారం చేయొచ్చు. ఒక్కసారి మనం ఇలా ఏంటంటేనండి చేసి మన దగ్గర పెట్టుకున్నాం అనుకోండి, మనకు అనేది ఇంకా తిరగనేది ఉండదనమాట. ఇంకా మనం ఏది కోరుకున్నా సరే అది జరిగిపోవాల్సిందే, అది జరిగి తీరాల్సిందే. అలానే కాకుండా చక్కగా దైవ అనుగ్రహం కూడా కలగాల్సిందే అని మనకు శాస్త్రాలు, పురాణాలు చెబుతున్నాయి. కాబట్టి ఎవరికైతే అంటే కోరినవి జరగాలి, డబ్బు కావాలి, ఐశ్వర్యం కావాలి, తరగని సంపద, ఇల్లు, అలాగే కారు, ఉద్యోగం ఇవన్నీ కూడా కావాలి, మరి రావటం లేదు, ఏం చేయాలి అంటే గనక ఇది మీ దగ్గర పెట్టుకోండి. మీ జాతకం మారిపోతుంది, మీ జీవితం మారిపోతుంది, మీకు అన్ని విధాలుగా కూడా బాగుంటుంది. మీరు ఏదైతే అనుకుంటున్నారో, ఏదైతే చేయాలనుకుంటున్నారో, ఏదైతే కొనుగోలు అంటే చేయాలనుకుంటున్నారో అలాంటి వాళ్ళకైతే ఇది ఖచ్చితంగా ఏంటంటే సిద్ధిస్తుందని శాస్త్రం చెబుతుంది. కాబట్టి శాస్త్రంలో చెప్పబడ్డ విధంగా ఈ రోజున అంటే శివరాత్రి తిది రోజు ఉదయాన్నే అంటే చక్కగా సూర్యోదయానికి ముందే నిద్ర లేవాలి. ఆ తర్వాత ఏంటంటేనండి చక్కగా మనం ఇంటిని, వాకిల్ని శుభ్రం చేసుకుని, ఆ తర్వాత మనం ఏంటంటే చక్కగా స్నాన కార్యక్రమాలు చేసుకుని, దీపం పెట్టుకొని గుడికి వెళ్ళొచ్చిన తర్వాత ఈ పరిహారం చేయొచ్చు. గుడికి వెళ్ళక ముందుకు కూడా, శివాలయానికి వెళ్ళక ముందు కూడా మనం ఇంట్లో పూజ గదిలో దీపం పెట్టేటప్పుడు కూడా ఈ పరిహారం చేయొచ్చు. మనకేంటంటే కవర్స్ దొరుకుతాయి కదా, పాలిథిన్ కవర్స్ అంటూ ఉంటాం. ఇదేంటంటే జిప్లాక్ కవర్స్ కూడా అంటారు కొంతమందివి. ఇవి నార్మల్గా కొంతమంది ఇళ్ళలో ఉంటాయి, కొంతమంది ఇళ్ళలో ఉండవు. కానీ ఇవి ఏంటంటే ₹1-2 పెడితే మనకి ఈజీగా దొరుకుతాయి. ఇదైనా తీసుకోవచ్చు. లేదండి అది మరి మాకు దొరకదండి, మేము తెచ్చుకోలేమండి అనుకునేవారు ఒక క్లాత్ తీసుకోండి, ఒక పేపర్ తీసుకోండి, ఏదైనా పర్వాలేదు, అందులోనైనా సరే పెట్టుకోండి. ఇందులోనే పెట్టాలని రూల్ ఏమీ లేదు, ఎందులోనైనా సరే పెట్టుకోవచ్చు. ఎందులో పెట్టి మన దగ్గర పెట్టుకున్నా మనకు ఫలితం అయితే వస్తుంది, మన జీవితం అయితే మారిపోతుంది, మనకు అన్ని విధాలుగా కూడా బాగుండటానికి ఉపయోగపడే పరిహారం అనమాట. కాబట్టి మీ ఇష్టాన్ని బట్టి మీరు ఒక తెల్లని కాగితం, లేదంటే ఒక క్లాత్, లేకపోతే ఇంకా మీ పర్సులో డైరెక్ట్గా కూడా మీరు పెట్టుకోవచ్చండి. ఎలా పెట్టినా కానీ మీకైతే మంచి శుభ ఫలితం వస్తుంది, మీ జీవితం అనేది మారిపోతుంది, మీకు అన్ని విధాలుగా కూడా బాగుంటుంది. చాలా వరకు కూడా అదృష్టము, ఐశ్వర్యము, దైవానుగ్రహము ఇవన్నీ కూడా కలగటానికి అవకాశం ఉంటుంది. ఈ శక్తులన్నీ కూడా ఏంటంటే గనక మనకు చాలా పవర్ఫుల్గా పనిచేస్తాయి. అవి పనిచేసినప్పుడు మనం కోరుకున్నది ప్రతిదీ కూడా మనకు సొంతం అవ్వటానికి, మనకు అనుకూలంగా మారటానికి, మనకు అనుకూలంగా అంటే పరిహారం సిద్ధించడానికి ఉపయోగపడుతుంది అని మనం చెప్పుకోదగ్గ విషయం. కాబట్టి ఖచ్చితంగా ఆచరించండి. మీరు అనుకోవచ్చు ఇవి పెట్టుకుంటే ఫలితాలు వస్తాయా అండి, ఇవి పెట్టుకుంటే ఫలితాలను మేము చూస్తామండి అంటే ఖచ్చితంగా చూస్తారండి, ఖచ్చితంగా ఫలితాలు వస్తాయి. ఖచ్చితంగా మీ జీవితం అనేది మారిపోయి మీకు అంతా కూడా మంచి జరుగుతుంది. మీరు ఇప్పుడు డబ్బు కోసం ఇది పెట్టుకున్నారనుకోండి, ధనం వస్తుంది, 4 వైపుల నుంచి మీరు డబ్బు సంపాదించుకోగలుగుతారు, ధన ద్వారాలు తెచ్చుకుంటాయి. అలాగే ఇల్లు కట్టుకోవాలని మీరు పెట్టుకున్నారనుకోండి, ఇంటి స్థలం ఉన్నట్టయితే ఖచ్చితంగా ఇల్లు కడతారు. ఒకవేళ లేకపోతే మీకు ఏదో ఒక రూపంలో ఇల్లు ప్రాప్తం అనేది కలుగుతుందన్నమాట. అలాగే కాకుండా మీరు రాజకీయాలలో రాణించాలనుకోండి, చక్కగా దీన్ని మీ దగ్గర పెట్టుకొని మీరు రాజకీయాలు చేస్తే అందులో తిరుగుండదని మనకు కూడా పండితులు చెబుతున్నారు. వివాహం జరగటం లేదు, ఇది మీ దగ్గర అంటే పెట్టుకొని మీరు వివాహ ప్రయత్నాలు చేయండి. ఖచ్చితంగా వివాహం అనేది మీకు అనుకూలిస్తుంది, సిద్ధిస్తుంది, మంచి ఫలితాన్ని తెచ్చిపెడుతుంది అనమాట. అలాగే ఏంటంటే ప్రమోషన్స్ కోసం కూడా ఈ పరిహారం అయితే ఉపయోగపడుతుందన్నమాట. ఇలా ఇన్ని విధాలుగా ఉపయోగపడుతుంది కాబట్టి, ఇన్ని విధాలుగా కూడా మీకు పనిచేస్తుంది కాబట్టి మీరు దీన్ని మీ దగ్గర పెట్టుకోవడం వల్ల మంచి జరిగి మంచి ఫలితం వస్తుందన్నమాట. ఒక ఇలాంటి కవర్ అయినా సరే తీసుకోండి. ఇది తీసుకోవడం వల్ల ఏం జరుగుతుందో తెలుసా అండి, ఈ కవర్ని ఇది కొద్ది రోజులు ఏంటంటే ఎక్కువ రోజులుగా ఉంటుందన్నమాట. కొన్ని రోజులకు అవన్నీ కూడా ఆరిపోతాయి, ఎండిపోతాయి కదా, అప్పుడు తీసేసి బయట పడేయొచ్చు. నార్మల్గా ఇది 41 రోజుల పాటు మన దగ్గర ఉంటుంది, మన దగ్గర పనిచేస్తుంది. మనం పర్సులో పెట్టవచ్చు, ఆడవాళ్ళు జేబులో పెట్టుకోవచ్చు, స్టూడెంట్స్ పెట్టుకోవచ్చు, ఎవరైనా సరేనండి దీన్ని పెట్టుకోవచ్చు. వీలే పెట్టాలి, వీరే పెట్టకూడదు, దీనికంటే
అంటూ నియమం ఉంది, దీనికంటూ ఇలా చెయ్యాలి అలా చెయ్యాలంటూ ఏమీ లేదనమాట. మన దగ్గర ఒక్కసారి మనం చక్కగా స్నానం చేసి దీపం పెట్టుకుని ఆ తర్వాత 5 యాలకులు 5 లవంగాలు 5 పట్టిక చిప్స్, ఆ తర్వాత వచ్చేసి కొంచెం అంత కుంకుమ పువ్వు వేసేసుకొని చక్కగా ఏంటంటే ఒక కవర్లో పెట్టి మన దగ్గర పెట్టుకోవాలి. మనం దేనికోసం పెట్టుకుంటున్నాము, ఏ సంకల్పం చెప్పి పెట్టుకుంటున్నామో ఆ సంకల్పం చెప్పేసి పెట్టుకుంటే మాత్రం మనకంతా కూడా మంచి జరుగుతుంది, మంచి శుభ ఫలితం వచ్చి మన జీవితం మారిపోతుంది, మనకు చాలా మంచి రిజల్ట్ వస్తుంది అనమాట. ఈ పరమ పవిత్రమైన శివరాత్రి రోజున మర్చిపోకుండా ఈ పరిహారం చేయండి. మీకు ఉండే ఇబ్బంది తొలగించుకోండి. కారు, ఇల్లు, ఐశ్వర్యం అలాగే కాకుండా పరమశివుడి యొక్క అనుగ్రహాన్ని సులభంగా పొందండి. చాలా అద్భుతమైన రిజల్ట్ వచ్చి మీ లైఫ్ అనేది సెట్ అయిపోయి మీకు అంతా కూడా మంచి జరుగుతుందని పండితులు చెబుతున్నారండి.